ఇంకేనే ఉంది మొత్తం ఓపెన్ బుక్ రా ఇంకా అంత కుల్లం కుల్లా प्यार किया तो डरना क्या जब प्यार किया शव्या ఏమని చవ్యా అరే అన్న సెకండ్ హాఫ్ ఎట్లుంది ఈసాలో అన్న ప్రామిస్ చేసినాను పక్కా డెలివరీ చేస్తాను ఈసారి అని చెప్పి నాకు తెలుసు. ఫస్ట్ హాఫ్ కి షేక్ అయినా సరే సెకండ్ హాఫ్ కి మీరు అందరు కౌగులించుకుని ప్రేమలో పడిపోయారు, నాకు అర్థమైపోయింది మీ రెస్పాన్స్ ఇస్తుంటే. అన్నా ఒకటే చెప్పండి అన్న, హార్ట్ఫుల్ కడుతున్నా, తిడితే తిట్టండి. సెకండ్ హాఫ్ ఎట్లుందన్నా? ఓవరాల్ సినిమా ఎట్లుందన్నా? ఈడ సౌండ్ చేస్తే 2 తెలుగు రాష్ట్రాలు వినిపించాలన్నాయి వాళ్ళ. సెకండ్ హాఫ్ అన్న ఐ లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరు ఈరోజు నా కోసం టైం తీసుకుని వచ్చిర్రు, మీ అందరికి సినిమా నచ్చిందని నాకు అర్థమైపోయింది. సెకండ్ హాఫ్ స్పెషల్లీ బూతులు వస్తున్నాయి, మస్తు ఎంజాయ్ చేసిర్రు. తమ్ముడు ఎవరు? ఐ లవ్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఈసాలో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ లవ్ యూ. 12th రోజు డిసెంబర్ 12th రోజు మీ ఫ్రెండ్స్ అందరినీ మళ్ళీ తీసుకోవర్రి, మళ్ళా సినిమా చూపించర్రి, అందరికి చూపించర్రి. పక్కా ప్రామిస్ చేసిన ఫ్యామిలీస్ కూడా సెకండ్ హాఫ్ అయితే పక్కా ఎంజాయ్ చేస్తాయి. దిస్ ఇస్ మై ప్రామిస్, ఐ నో. నా మాట చెప్పనా? సిద్ధార్థ్ రెడ్డి చెప్పు ఏంది ప్రామిస్ చెప్తున్నా. నందన వీటి గురించి నేను యాక్చువల్గా నాకు అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం. నేను నందనని చాలా ఎవ్రీ ఈవెంట్ ఎవ్రీ మూవీ ఫాలో అవుతూ ఉంటా. నేను యాక్చువల్గా నందనకు తెలుసో తెలియదో నాకైతే 1% తెలియదు. నేను నందన ప్రీవియస్ మూవీ గిట మెంబర్స్ మీట్ ఉన్నప్పుడు వచ్చిన ప్రతి దానికి వస్తూ ఉంటా. ఈరోజు స్పెషల్గా నాకు ఎడిటింగ్ వదులుకొని నందన మూవీ ఖచ్చితంగా ఇట్టు కొడతాడని నేను ఇక్కడికి చాలా ఆతృతతో వచ్చిన. ప్రామిస్ చెప్తున్నా. అసలు డైరెక్టర్ అన్నకి స్పెషల్గా చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్తున్నా. అసలు క్లైమాక్స్ ఉందన్నా, నాకు నచ్చిన వెంకటేశ్వర స్వామి వచ్చే చెప్తున్నా. అసలు ఈ సాల కప్పు నందో నందన ఇట్టు కొట్టిండు. ఈ 12th నేను నా ఓన్గా మినిమం 50 టికెట్స్ నా ఫ్రెండ్స్కి ఇవ్వబోతున్నాను. ఇది నా ప్రామిస్. లవ్ యూ థ్యాంక్ యూ. మీలాంటి యువకుడి కథ ఓన్లీ పింక్, ఓన్లీ హిట్. ఏమనుకుంటాడ్రా? హిట్ అనుకుంటాడ్రా. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ గైస్. మీ హీరో హార్డ్ వర్క్ అనిపిస్తుంది మా 200%. హ్యాపీ టు సీ నందు అన్న అండ్ డైరెక్టర్ వరుణ్ నెక్స్ట్ లెవెల్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే బై. మీకు నచ్చిందా లేదా? ఓల్ హార్ట్ఫుల్లీ చెప్పండి. పుంజు ఫ్యాన్స్ ఎట్లా అరుపులు ఇవ్వాలా థియేటర్లా? ఫస్ట్ హాఫ్ సైక్ ఉంది, సెకండ్ హాఫ్ ఎట్లుంది? అన్న యాక్టింగ్ అదిరిపోయిందా లేదా? నిజం చెప్పండి. హీరోయిన్ నచ్చిందా? వెరీ గుడ్ యాక్టింగ్, సూపర్. 3 cheers and applause baby. అందరూ జాగ్రత్త వెళ్ళండి, ఓకేనా? మీరు మా కోసం వచ్చి టైం స్పెండ్ చేసి కాబట్టి సో ప్లీజ్ దయచేసి జాగ్రత్త వెళ్ళండి. స్టే సేఫ్. సాయిరామ్. ఆగం, నీకు ఎట్లా అనిపించింది మూవీ? హలో గైస్, ఈ వీడియో చిన్న పిల్లల కోసం కాదు, ప్లీజ్ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మాత్రం చూడండి.
గాయస్ నాకు ఈ సినిమాలో నేను 2 నేర్చుకున్నా. నువ్వు ఒక పిల్లని పటాయించాలంటే నీ దగ్గర గుద్దవలుగా పైసలు ఉండాలి, లేకుంటే ఒక గుద్దవల కారు ఉండాలి. అవునా కాదా? ఉండాలా లేదా? ప్రతి ఒక్క మొగాడికి పింక్ కావాలి. పింక్ కాకున్నా అడ్జస్ట్ అయిపోండి, ఓకేనా? పింక్ రాదు. పింక్ రావాలంటే నీ దగ్గర బ్యాంక్ అకౌంట్లో కోట్లు ఉండాలి, ఒక బెంజ్ కార్ ఉండాలి. అర్థమైందా? ఫైనల్గా ఒకటి చెప్తున్నా గాయస్, నాకు బాగా కనెక్ట్ అయింది ఒక సీన్ ఉంది. ఏంటంటే అన్న డ్రాయింగ్స్కి కింద వేసినప్పుడు ఆ ఫ్యాకల్టీ మొత్తం చింపేస్తాడు కదా. లైఫ్లో ప్రతి ఒక్కటి జడ్జ్ చేస్తాడు. నన్ను కూడా జడ్జ్ చేసిండు. కానీ ప్రతి ఒక్కడు ఇట్లా జడ్జ్ చేసినప్పుడు నిన్ను నువ్వు నమ్ముకుంటే, నన్ను నువ్వు నమ్ముకొని నేను ఇక్కడ దాకా వచ్చిన. నమ్ముకోండి, పోరెనకల పడకండి, గుద్దల పైసలు సంపాదించండి, అప్పుడు ఇట్లా అవుతారు. ఓకేనా గాయ్స్? 12th రోజు సినిమాకి మళ్ళీ వద్దాం, చింపేద్దాం థియేటర్. Congratulations for the whole crew, especially Anna. పుంజు ఫ్యాన్స్ అందరికి గైస్ ఐ లవ్ యూ. అంటే నేను ఎంతమందికి గుర్తున్నానో లేదో నాకు తెలీదు, కానీ చాలా ఇయర్స్ తర్వాత నన్ను నేను స్క్రీన్ మీద చూసుకున్నాను. మీ అందరూ చప్పట్లు కొట్టి నవ్వుతుంటే నాకు చాలా సంతోషం వేసింది. థ్యాంక్ యూ ఫర్ ద రెస్పాన్స్. ఈ సాల హిట్. లవ్ యూ గైస్, లవ్ యూ. ఏ త్రిష ఉందిరా పిల్లకాయలు. త్రిష, వాట్సాప్ త్రిష, వాట్సాప్. చెప్పు త్రిష, శ్రవ్యానా త్రిషనా ఎవరితో? తెలుసురా నాకు. త్రిషాని డేట్ చేస్తారు, శ్రవ్యాన్ని పెళ్లి చేసుకుంటారు. పిల్లకాయలు లవ్ కాదల్ ప్రేమం చెప్పు త్రిష. అరే మన్సూర్ నంచువాడ్ గారు ఏం ఆగం చేసినవరా? నా దోస్త్ గాడు ఏడి, రేవంత్ గాడు. అరే సుకుమార్ ఏమనుకుంటాడు? నచ్చిందా? బ్రేకప్, మళ్ళీ బ్రేకప్. 19 years ని రికార్డ్ ఇవ్వాలతో ఓవర్ రా, ఇంకా ఇట్స్ ఓవర్ రా. లవ్ కాదల్ ప్రేమం. 1 2 3 డైలాగ్ కమింగ్ ఫర్ యూ గైస్. லவ், காதல், பிரேமம். நான் உன்னை ரொம்ப காதலிக்கிறேன் சித்தார்த். ఇంకా మన్సూర్ ఒక్కడొక్కడు ఒక డైలాగ్. విరాట్ కోహ్లీ కొడతాడు 6లు, ఈ కాడి నుంచి నందన్నకి హిట్లు. ఈ సాల హిట్ మనదే. థ్యాంక్ యూ. నువ్వు అస్సలు బాధపడద్దా, నా పక్క ఈ సినిమా హిట్ అవుతుంది. మేమందరం మళ్ళీ 12th రోజు మళ్ళీ ఇంత క్రౌడ్తోనే మళ్ళీ ఖచ్చితంగా వస్తాం. పక్కా ఇట్టు కొట్టుడే. లవ్ యూ. ఏం కాదు అసలు మీ రియాక్షన్స్ బ్రో. సినిమా ఓకే, మీ రియాక్షన్స్, మీరు అసలు హీరోలు. ఒక్కొక్క సీన్కి మీరు ఇచ్చే రియాక్షన్లు, మీరు పెట్టే కేకలు, మీరు కొట్టే చప్పట్లు, గుండె నిండిపోయింది భయ్య. మాకు కూడా ఉంటుంది మీ పర్ఫార్మెన్స్. మీరు కూడా టూ గుడ్ పర్ఫార్మ్ చేసిర్రు. అమేజింగ్ స్టఫ్. మీరు మనస్ఫూర్తిగా ఈ మూవీని నచ్చినందుకు, ప్రేమించినందుకు, మీరు నిజంగా నచ్చింది కదా మూవీ? పక్కా అన్న పక్కా కుట్టరామ్ సినిమా. అన్న ఇగో ఇక్కడ పైన నుంచి కదా, నాకు ఒక్కసారి చెప్పండి ఎట్లా అనిపించింది? జెన్యున్ గా అడుగుతున్నా, ఇంకా నిజం. ఫస్ట్ హాఫ్ ఎంత మందికి నచ్చింది ర్యాంప్? సెకండ్ హాఫ్ ఎంత మందికి నచ్చింది? బ్లాక్ బస్టర్ అంటే బల్చత్. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ఆల్. మన్సూర్, అరే మన్సూర్ గాంధీ గుండు చూస్తే ఒక చాకు ఉంటుంది కదా, ఆ చాకు తీసుకొని రండి మన్సూర్ గుండె మీద పెళ్ళేద్దాం.
Thanks everyone for all this love. ఈ ఎనర్జీ చాలా మ్యాడ్ ఉంది. I hope you guys would share what you have experienced here across, right? Thanks a lot. Bro, అయిపోయింది bro. మన కోసం ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ కూడా వచ్చిర్రు. ఆరెంజ్ ఆర్మీ, ఐ లవ్ యూ ఆరెంజ్ ఆర్మీ. అట్లాగే విరాట్ భాయ్ ఫ్యాన్స్ కూడా వచ్చిర్రు. విరాట్ కోహ్లీ భాయ్ ఫ్యాన్స్, వి లవ్ విరాట్ భాయ్, వి బ్లీడ్ ఆరెంజ్. అదే నినాదంతో ఉండే ఆరెంజ్ ఆర్మీ, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. స్టేజ్ అండ్ ఆరెంజ్ ఆర్మీ వాళ్ళు పొద్దున పెట్టిర్రు. థ్యాంక్ యూ సో మచ్. ఎవరేమైనా మాట్లాడాలనుకున్నా, అడగాలనుకున్నా నేను మాట్లాడతానా చెప్పండి. బండకేసి గుద్దుతూనే ఉంటాడు వీడు. చాలా లేట్ అయిపోయింది, నేను ఎక్కువసేపు తీసుకోను. కొడితే బాక్స్ ఆఫీస్ కేసు బండకేసి కొట్టాలి. అందరూ డిసెంబర్ 12వ తారీఖు టికెట్లు బండకేసి కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. చెక్క చెడ్డా చెక్కి ఇచ్చి చింపేవాడు. ఎవరు ఏదో మాట్లాడతారంటారు ఎవరు అన్న? ఎవరైనా ఎక్కడ ఎవరైనా మాట్లాడాలనుకున్నా, ఇఫ్ యూ వాంట్ టు సే సంథింగ్ ప్లీజ్. అన్నా బైక్ సీన్ ఎట్లుంది? షర్ట్ లేకుండా బైక్ సీన్ మంచిగా అనిపించిందా? థ్యాంక్ యూ. హలో అన్న, సినిమా అయితే అందరి లెక్క పగిలిపోయింది అన్న సినిమా. ఇంకా సో చెప్పలేకపోతాం, స్పిల్ బాండ్ అయిపోయినాం. ఒకటే అన్న మాట, ఓన్లీ థింగ్ అన్న, యాక్టర్ నందు ఈ సినిమా తర్వాత పర్ఫార్మర్ నందు అయిపోతారన్న. కంప్లీట్లీ సూపర్ యాక్టర్ నందు అయిపోతారన్న. థ్యాంక్ యూ అన్న. నేను విరాట్ కోహ్లీ ఫ్యాన్. విరాట్ కోహ్లీ బయోపిక్ మీరే చేయాలన్న. Psych Siddharth is a blockbuster film. Everybody watch it. థ్యాంక్ యూ అన్న. వెనక మైక్ అడుగుతారు అన్న. చెప్పు తమ్ముడు. అన్న ఏదేమన్నా అనుకో, యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అన్న. అన్న ఒక నిమిషం. యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది, పీక్స్ లో ఉంది. థ్యాంక్ యూ అన్న. లవ్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. సినిమా ఎట్లుంది చెప్పు. చాలా బాగుంది. గూచి, ప్రాడా, వాగ్నర్, రోజ్ రాయ్స్. అరే నువ్వు వదులుతున్నావు నాయనా. రోజ్ రాయ్స్ అన్న సినిమా ఎట్లుందో మాస్టర్లో చెప్పాలంటే, పుంజొచ్చి పెట్టను కొడితే ఎట్టుంటుందో అట్టుంది. పుంజి పెంచాస మిలియన్. ఇంకా అన్న, ఇంకా మా ఆరెంజ్ ఆర్మీ బ్యాచ్ ఏం చెప్పాలనుకుంటారు? ఈ సినిమా చిన్న పిల్లల కోసమే కాదు, అందరూ చూడాల్సిన సినిమా. అందరు చూడొచ్చు. అన్నా ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ కోసం ఒక్కసారి కాల్ ఎత్తన్న. సినిమా అదిరిపోయింది. థ్యాంక్ యూ అన్న. హలో, అది ఎన్టీఆర్ అన్న గారికి అన్న కాలర్ ఎత్తేది, దానికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎన్టీఆర్ అన్న కాలర్ ఎత్తినప్పుడు జైగొట్టాలి. సో ఫస్ట్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ అన్న. యు ఆర్ ఎ వెరీ కైండ్ హార్టెడ్ పర్సన్. అది మనకు తెలిసిందే. ఒక్కసారి ఎంగేజ్ చేయడానికి ఒక్కసారి హౌ మెనీ ఆర్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ హావ్ మేక్ సమ్ నాయిస్? హౌ మెనీ ఆర్ రోహిత్ శర్మా ఫ్యాన్స్ హావ్ మేక్ సమ్ నాయిస్? హౌ మెనీ ఆర్ ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ మేక్ సమ్ నాయిస్? హౌ మెనీ ఆర్ ఆగప్ప ఫ్యాన్స్ మేక్ సమ్ నాయిస్? హౌ మెనీ ఇదే జస్ట్ హౌ మెనీ ఆర్ పోచ ఫ్యాన్స్ మేక్ సమ్ నాయిస్? ఇప్పుడు ఇవన్నీ కలిస్తే హౌ మెనీ ఆఫ్ యువర్ నందు ఫ్యాన్స్ మేక్ సమ్ నాయిస్? ఇప్పుడు అన్ని కలిపి ఒక్కసారి సాయికి దాదాకి మేక్ సమ్ నాయిస్. దాట్స్ ఇట్. హియర్ ఇస్ ద సౌండ్. సెకండ్ హాఫ్ వి రియల్లీ లవ్డ్ ఇట్. అండ్ ఇది ఏదైతే స్టోరీ ఉందో, లైక్ నార్మల్, లైక్ ఎవ్రీ పర్సన్, లైక్ మెయిన్లీ బిలో 25 years అవ్వడానికే పట్టింది. అండ్ ద స్టోరీ, లైక్ హౌ డైరెక్షన్ టుక్ ఎట్లా తీసుకెళ్ళినారు, లైక్ ఎవ్రీ సెగ్మెంట్ స్టార్టింగ్ నుంచి ఆ గేమింగ్ వరల్డ్లోకి వెళ్తున్నట్టు, ఆ వరల్డ్లోకి ఎంటర్ అవ్వడానికే మాకు ఫస్ట్ హాఫ్ పట్టింది. సెకండ్ హాఫ్లో వీవర్ ఇన్ ద స్టోరీ, లైక్ ఎస్ ఆడియన్స్ వీవర్ ఇన్ ద స్టోరీ ఆఫ్టర్ ఫస్ట్ హాఫ్. సో సెకండ్ హాఫ్ ఎందుకు ఎక్కువ కనెక్ట్ అయిందంటే, ఫస్ట్ హాఫ్లో ఆ స్టోరీకి ఎంటర్ కానీ పట్టింది. సెకండ్ హాఫ్ ఎట్లా అనిపించింది? మేక్ దెమ్ నాయిస్. Congratulations Anna, we are waiting for 12th. We Orange Army as well as all the sports fans will be there, will be supporting you. We are with you. Thank you so much. Thank you Orange Army. Anna.
వినిపిస్తుంది. సినిమా మాత్రం గుర్తాలు ఉండాలా అండ్ డైరెక్టర్ ఆ కట్స్ ఆ బీజిఎం ఆ ట్రాన్సిషన్స్ అన్ని తోపు ఉన్నాయి. లవ్ యూ, థ్యాంక్ యూ. సినిమా అంటే ఒక ప్యాటర్న్ లేదు, ఒక పేపర్ లేదు, ఏం లేదు. నీకు నచ్చినట్టు కట్ చేసినావు, నీకు నచ్చినట్టు Thank you. ట్రాన్సిషన్ పెట్టినావు, నీకు నచ్చినట్టు మ్యూజిక్ యాడ్ చేసినావు. దిస్ ఇస్ వాట్ సినిమా ఈజ్. హలో అన్నా, ఎస్బిహెచ్ కాలనీలో మన ఇంటి పక్కన ఉంటా. దిల్సుఖ్ నగర్ బ్యాచా? ఎస్, దిల్సుఖ్ నగర్ ఎస్బిహెచ్ కాలనీలో మన ఇంటి పక్కన ఉంటా. ప్రతి ఒక్కరికి మన ఏరియాలో ఉన్న ఒక హీరో హిట్ కొట్టారని చెప్పుకుంటా. థ్యాంక్ యూ డార్లింగ్. డిసెంబర్ 12th కాలనీ వాళ్ళని మొత్తం శివగంగ థియేటర్ తీసుకో. ఖచ్చితంగా తీసుకెళ్తా. Thank you. శివగంగలో టికెట్లు చింపే వాళ్ళు కూడా మన అన్న వాళ్ళే. Love you. అందరినీ తీసుకెళ్తా. థ్యాంక్ యూ. నచ్చిందా సినిమా? సూపర్ అన్న, మస్తు. ఇంటికి వెళ్ళి గర్వంగా చెప్పుకుంటా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. పోరడు వస్తుండే రిషి, రిషి దారా దాదా, రిషి బాయ్ అన్న ప్లీజ్ గివ్ హిమ్ వేనో చిన్న పిల్లోనికి. ఏ బాబు మొత్తం ఆగం చేసినావు కదరా. అన్న ఇంకా ఏదో చెప్తారు ఇందాక. ఇంత గట్టమైన జరిగిందిరా నీకు. ఆపిల్ ఆరెంజెస్ కలిపితే ఎంత వస్తుంది? పచ్చడి ఏరే మెల్లగా తీసుకురారా పచ్చడి. అంబర్పేటు, అమీర్పేటు అన్ని తిరిగినారా మెల్లగా. ప్రతి సెంటర్ లో సినిమా ఇట్టు కొట్టాలి. అమీర్పేట, ఫస్ట్ రోడ్స్, సువర్, లకడీ కా పోల్. అన్న థ్యాంక్ యూ. అందరు ఇడికెళ్ళి నా కోసం అని చెప్పి మీ సండే మీ ఫ్యామిలీస్తో కాకుండా మీ ఫ్రెండ్స్తో కాకుండా నాతో చిల్లవనికి వచ్చిర్రు. సైక్ సిద్ధార్థతో చిల్లవనికి వచ్చిర్రు అన్న. థ్యాంక్ యూ. ఇంటికి మెల్లగా జాగ్రత్తగా ఉండి ఇంటికి పోయినాక ఈడ నచ్చిన విషయాలు ఏమైనా ఉంటే మీ ఇన్స్టాగ్రామ్, మీ ఫేస్బుక్, మీ యూట్యూబ్లో స్టేటస్లు పెట్టండి, మమ్మల్ని ట్యాగ్ చేయండి. సినిమా బాగుందనేటువంటి విషయాన్ని ఆంధ్ర తెలంగాణ మొత్తం మోగిపోయేలా రేపటికి చేయండి అన్న. మీ అందరి లవ్, మీ అందరి సపోర్ట్ నాకు జెన్యున్గా కావాలన్నా. వచ్చిర్రు అడిగినా. మొన్న నేను ఎమోషనల్ అయ్యాను. చాలామంది చూశారు, అందరు నాకు మెసేజ్ చేశారు ఇన్స్టాగ్రామ్లో. అన్నా నువ్వు అట్లా బాధపడితే మాకు బాధ అవుతుంది, మా ఇంట్లో బాధపడుతున్నట్టు అంటుంది, బాధపడద్దని చెప్పి. ఇంకా బాధపడేది లేదన్నా, ఇంకా బాధపడేది లేదు. బాధపడే అవసరం రాదు. డిసెంబర్ 12th వెళ్ళి ఇప్పటికేంచో చెప్తున్నా, బాధపడే అవసరం రాదు. థ్యాంక్ యూ సో మచ్ అందరు వచ్చినందుకు. ఒక చిన్న పాట మీరు వెళ్ళే ముందు హిట్ కొట్టినాం, మేము హిట్ కొట్టినాం. ఆడ ఈడ అడక తిన్నాం, తాగే పైసలు కూడా పెట్టినాం, అన్నం తిన్నాం, గల్లా కూడా వాళ్ళకి హిట్ కొట్టినాం, మేము హిట్ కొట్టినాం. ఈడు యాక్ట్ చేసిండు, ప్రొడ్యూస్ చేసిండు, సింగిల్ స్క్రీన్స్ ని మల్టీప్లెక్స్ లో కూడా ఫుల్ హిట్ కొట్టిండు. సో లాస్ట్ కి ఏం చేసినాం? హిట్ కొట్టినాం. సారీ అన్న, మీ అందరిని చూసి లిరిక్స్ మర్చిపోయినా, ఎందుకంటే నా మైండ్ బ్లాక్ అయింది. ఇంత పెద్ద స్టేజ్లో ఇంత పెద్ద సక్సెస్ నాకు లైఫ్లో ఫస్ట్ టైం ఏమనుకోవద్దు. నేను మళ్ళీ వస్తా, మీకు ఇంకా మంచి మంచి ఎంటర్టైన్మెంట్ కలిసిస్తాం. లవ్ యూ గైస్. సేఫ్గా ఇంటికి పోండి. ఏం చేసినాం? హిట్ కొట్టినాం. ఈసాల హిట్. థ్యాంక్ యూ గైస్. మెల్లగా ఓర్రి, జాగ్రత్తగా ఓర్రి పిల్లకాయలు. నేను పుంజుబాయి వెళ్ళి ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ డ్రింక్ వచ్చేసి. పిల్లలు, మీకు మూవీ నచ్చింది కదా? ఆనెస్ట్ చెప్తున్నా, ట్రై టు షేర్ ఇట్ ఆన్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో కానీ. మీకు నచ్చిన రివ్యూ ఇవ్వండి. ఎందుకంటే అన్న మూవీస్ తెలుసు కదా మీకు. అదే మెన్షన్ చేయమంట. తప్పకుండా మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోదు ప్లీజ్. పిల్లలు సేఫ్గా వెళ్ళండి, ఓకేనా? అందరు సేఫ్గా వెళ్ళండి, ఓకేనా? ఏ ముట్టకాయలు రేపు ఉంటుంది. మీరందరూ స్టార్టింగ్ కి పాట పాడుకుంటా సినిమా స్టార్ట్ చేసిర్రు. మీరు అది అందరికీ చెప్పండి. స్టార్టింగ్ రాగానే పాట పాడుకుంటా మనం సెటిల్ అవుదాం థియేటర్లో.
చేద్దాం, అది కూడా అన్నీ చేద్దాం. సరే అన్న, మళ్ళా కలుద్దాం December 12th. వీలుంటే రండి, దేవి థియేటర్లో మార్నింగ్ షో కలుద్దాం. ఫుల్ చిల్ అయిపోదాం. థ్యాంక్ యూ గైస్. సేఫ్గా ఉండి అన్న ప్లీజ్. అందరు హెల్మెట్లు పెట్టుకోండి, కార్ నడిపేటోళ్ళు సీట్ బెల్ట్లు పెట్టుకోండి, ఇంటికి సేఫ్గా ఉండి అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఇంట్లో అమ్మ నాన్న వాళ్ళందరిని అడిగానని చెప్పండి. నందన్న మొన్న బాధపడిండు, కానీ వాటికి వెళ్ళి ఓన్లీ ఆనందమే ఉంటుందని కూడా చెప్పండి అన్న. లవ్ యూ అన్న, లవ్ యూ అన్న. థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ బాయ్స్, థ్యాంక్ యూ బాయ్స్. ఫుల్ లొల్లి చేస్తారు. థ్యాంక్ యూ. ఫోటో ఇస్తారా డార్లింగ్? బంగారం వస్తా, ఫోటో ఇస్తాను. థ్యాంక్ యూ. గుడ్ నైట్ గైస్, లవ్ యూ.